మా సహచర శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు ఎయిర్పోర్ట్ లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా గత కొద్ది రోజులుగా అనేక సందర్భాల్లో మేము చాలా స్పష్టంగా చెప్పినాము, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ 10 ఏళ్ల పరిపాలనలో రాబందు లెక్క తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చుకొని లక్షల కోట్లు దోచుకుండ్రు, వాళ్ళందరూ కూడా దయ్యాలు రాబందులు అని చెప్పి అనేక సందర్భాల్లో మేము విమర్శించడం జరిగింది. మేము విమర్శించిన విధంగానే నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా చాలా స్పష్టంగా కొంతమంది దయ్యాలు ఉన్నారు అని చెప్పి వారు మాట్లాడినరు. ఈరోజు ఉదయం కూడా కవిత గారిని సూటిగా అడగడం జరిగింది, మరి దయ్యాలు ఎవరు? కేటీఆరా, హరీష్ రావా, లేదా సంతోష్ రావా, లేదా కుటుంబంలో ఇంకెవరు, లేదా పార్టీలు ఇంకెవరు దయ్యాలు ఉన్నారు? దానికి సంబంధించి అలా కేటీఆర్ మాట్లాడుతూ పత్రికా విలేకరుల సమావేశంలో కూడా మీ కుటుంబము కల్వకుంట్ల కుటుంబం కాదు, కల్హాల కుటుంబం అనే విధంగా పంచాయతీలు పెట్టుకుంటే ఇతర పార్టీలో పంచాయతీలు జరుగుతానేమో గొడవలు జరుగుతున్నాయని చెప్పి విమర్శించే నువ్వు మీ పార్టీలో సొంత మీ కుటుంబంలో నీ చెల్లె ఈరోజు మాట్లాడితే మాది ప్రజాస్వామ్యం గల పార్టీ మాట్లాడడం జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ మీ పార్టీలో కోట్లు ఉన్నారని చెప్పి నువ్వే చెప్తున్నావు. మేము మొదటికెళ్ళి కూడా చెప్తున్నాము, మరి దయ్యాలు మీ పార్టీలు ఉన్న మాట వాస్తవమే, కోట్లు మీ పార్టీలు ఉన్న మాట వాస్తవమే. 10 ఏళ్లుగా తెలంగాణ సంపదని దోచుకొని అది దాచుకొని పంచుకునేలంలో వచ్చిన పంచాయతీ మీకు ఇది. తెలంగాణ సొమ్ము పంపకాల్లో పుట్టిన పంచాయతీ మీ ఏదైతే కల్వకుంట్ల కుటుంబం పుట్టిన ఈ పంచాయతీ ఇది. మరి ఈ పంచాయతీలో దయ్యాలు ఎవరు, కోట్లు ఎవరు? మరి దయ్యాల పైన తెలంగాణ ప్రజలకి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కల్వకుంట్ల కవిత గారి పైన ఉంది. మరి కోట్లు ఎవరో దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కల్వకుంట్ల తారక రామారావు పైన ఉంది. కవిత గారు చాలా సూటిగా చెప్పారు, ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీరు అభ్యర్థిని పెట్టకుండా బీజేపీ పార్టీకి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్ గా లాభం చేకూర్చిందో, దానితో పాటు బీజేపీ పార్టీని విమర్శించకుండా కవిత గారు మాట్లాడిన మాటలు బలపరిచే విధంగా నిన్న కవిత గారి ప్రెస్ మీట్ తర్వాత ఈ జిల్లాలున్న స్థానిక ఎంపీ ఈ గుండు మాట్లాడుతూ కూడా అటు ఏదైతే కేసీఆర్ గారు గొప్ప నాయకుడు మానవుడు అని చెప్పి కేసీఆర్ గారు నుంచి పొగడ్తలు ఈ ఏదైతే సంబంధించి మీకున్న స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అదే రకంగా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ రేపు పొద్దున హరీష్ రావు గారే బీఆర్ఎస్ పార్టీకి సెకండ్ అని చెప్పి మాట్లాడతారు. బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది బీజేపీ వాళ్ళకి తెలుస్తుంది, బీజేపీలో ఏం నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలుస్తుంది. మేము అందుకే చాలా సూటిగా మొదటికెళ్ళి కూడా చెప్తున్నాము, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేరే కాదు, రెండు కూడా ఒకటే. బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీజేపీ రిస్తదార్ సమితి, వీళ్ళ ఇద్దరి ఏదైతే కలయికనో చాలా స్పష్టంగా దానిపైన వేరే వాళ్ళు కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసన మండలి సభ్యురాలు స్వయాన కల్వకుంట్ల కుటుంబంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురే చాలా సూటిగా ఇవాళ అంశాల్ని ప్రస్తావించడం జరిగింది. ఇప్పటికన్నా నిజంగా బీజేపీ పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి నిజంగా మీకు ధైర్యం ఉంటే మీరు చాలా స్పష్టంగా బలంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో మేము ఎవరిని కూడా చేర్చుకోమని చెప్పే ధైర్యం మీకు లేదు. ఈ రోజు ఉదయానికి వెళ్ళి కూడా అరవింద్ మాట్లాడినా, మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినా అటు ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారిని పొగడుతున్నట్టు లేదా నెక్స్ట్ హరీష్ రావు గారికి లాభం చేకూర్చే విధంగా వారి మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ లో పత్రికా విలేకరులు అంశం పైన అడిగినప్పుడు బీజేపీ పార్టీని విమర్శించే అంశాన్ని ప్రస్తావించినప్పుడు రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. అరే కేటీఆర్ నీకు సూటిగా చెప్తున్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, బాధ్యతనే ఉంటే నీ కుటుంబంలో పంచాయతీ ఫస్ట్ తెంపుకో, నీ కుటుంబంలో నీ చెల్లి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు. ఈరోజు ప్రజలు అనుకునేది, మేము ప్రశ్నించేది, నీ కుటుంబంలో మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ స్వయాన మీ చెల్లె ఈరోజు నిన్ను మీ తండ్రి గారిని ప్రశ్నిస్తుంది. సొంత మీ చెల్లెకి సమయం ఇవ్వని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సమస్యలు కానీ ప్రజలకి సమయం ఇచ్చే పరిస్థితి ఉందా? ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో ఆయన ఉండడము ఈరోజు అవసరమా అని చెప్పి ప్రజల్లో కూడా ఒక సందేహం నెలకొన్నది. ఇప్పటికన్నా బాధ్యతతోటి, చిత్తశుద్ధితోటి నువ్వు చెప్పిన కోట్లు ఎవరు, నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా నువ్వు నీ పార్టీ బలోపేతం కోసము కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యక్తులతోటి
కౌశిక్ రెడ్డి కొంతమంది వ్యక్తులతోటి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసినావో నువ్వు చేసిన ఇవాళ తిరిగి అదే దుస్థితి అదే పరిస్థితి ఆ కర్మ నిన్ను తప్పనిసరిగా వెంటాడుతుంది. మేము ఇప్పుడు కూడా సూటిగా చెప్తున్నాము, బీఆర్ఎస్ పార్టీ అంటేనే దొంగల పార్టీ. కల్వకుంట్ల కుటుంబం అంటేనే దయ్యాల కుటుంబం, దొంగల కుటుంబము. అది చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ కుటుంబ సభ్యులే ఇవాళ దాన్ని అంగీకరించడం జరిగింది. వీటిపైన కల్వకుంట్ల కవిత కేటీఆర్ గారు ఏదైతే సమాధానం చెప్పాలి ఇవన్నిటినీ కాదని చెప్పి రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, ప్రజా ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని ఏదైతే విమర్శించే హక్కు నీకు గాని నీ కుటుంబానికి లేదని చెప్పి కేటీఆర్ ని హెచ్చరిస్తున్నా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.